హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆరోగ్యాన్నిచ్చే అరికల ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడైతే నేను అరికలనైతే 2 కప్స్ తీసుకుంటే కొన్ని బియ్యం అనేది కలిపాను. అలాగే ఒక కప్ వచ్చేసి మనము మినపప్పు అనేది తీసుకోవాలి. ముందైతే నానబెట్టుకోవాలి ఒక 5 అవర్స్ దాకా. ఇలా మొత్తము నానబెట్టుకున్నాక తర్వాత మనము వాటర్ అనేది వేసుకొని మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో అంతవరకు మనము రుబ్బుకోవాలనమాట. సో, ఇదైతే చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి. పిల్లలకైతే ఇలాంటివి చేసిస్తే వాళ్ళకి విటమిన్స్ అనేది చాలా ఎక్కువైతే వస్తాయన్నమాట. అలాగే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి బలాన్నయితే ఇచ్చే అరికల ఇడ్లీ అండి. సో, ఇక్కడైతే ముందు రోజు మనం రుబ్బుకున్న పప్పు అనేది చూసారుగా ఇలా మొత్తం అయితే రుబ్బుకున్నాక మళ్ళీ మార్నింగ్ మనం ఇలా ఇడ్లీలకు ఎలా వేసుకుంటామో అలా కొంచెం ఉప్పు అనేది వేసుకొని కలుపుకొని ఇలా ఇడ్లీలాగైతే వేసుకోవాలి. దీనికి ఏ చట్నీ అయినా బాగుంటుందండి. నేనైతే టమాటా కొత్తిమీర చట్నీ అయితే చేశాను. టేస్ట్ అనేది